Children, today we are going to learn topic 1, real numbers. In this real numbers, first, what are natural numbers? Also called natural numbers, also called counting numbers. The numbers used for counting are called natural numbers. Natural numbers are denoted by the letter n. Set of natural numbers n is equal to set of 1, 2, 3 and so on. First one, the smallest of the natural number is 1. The greatest of the natural number is endless or infinity. So children, in Polyset, you know the syllabus totally 10th class only, but the standard of questions is very high. Anta kuda 10th syllabus e untadi, కానీ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా డెప్త్ గా ఉంటది. కాబట్టి ఫస్ట్ అయితే నేను ఈ కాన్సెప్ట్ ఏముంది అనేది ఒకసారి మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో ఉండే షార్ట్ కట్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ఇవన్నీ మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ను మనము చూస్తూ. సార్ చెప్పండి సార్. సార్ ఓకే సార్, ఓకే ఓకే సార్ పంపిస్తాను. ఓకే సార్, ఓకే. ఇంకొక బాబు పంపించినట్టు గివ్ ఆయనకు పంపి. జూమ్ షెడ్యూల్ కూడా పెట్టాం సార్. మొత్తం 5 days కి 6 days కి నమస్తే సార్, నేను పంపించిన లింక్ బాబు నెంబర్కు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది. 11:40కి అయిపోతుంది సార్. నేను మీకు అవన్నీ మళ్ళీ బాబుకి చెప్పేస్తాను. ఒకసారి జాయిన్ కమ్మాలండి, క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, ఓకే. మనకు క్వశ్చన్స్ స్టాండర్డ్ అనేది చాలా హైగా ఉంటుంది. కాబట్టి మనము ఆ స్టాండర్డ్ లో మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి టైం మాత్రం 1 minute లోనే చేయాల్సి ఉంటుంది. సో వాటికి అనుగుణంగా మన యొక్క ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నేను సెట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు నేను ఇలా చెప్తుంటే ఇవన్నీ కూడా వెరీ బేసిక్స్, 0 level. కాబట్టి మీకు ఎక్కడ ఏది డౌట్ ఉన్నా చిన్నగా నోట్ చేసుకొని, మీ రన్నింగ్ నోట్స్ ఉండాలి మ్యాథ్స్ కు సంబంధించింది. ఇప్పుడు సైన్స్ సార్ కూడా కంటిన్యూ చేస్తారు. కాబట్టి మీరు మ్యాథ్స్ కు ఒక నోట్బుక్, సైన్స్ కు ఒక నోట్బుక్ అలాట్ చేసుకొని, ఇప్పుడు మ్యాథ్స్ లో మీరు ఎక్కడ ఏది డౌట్ ఉన్నా వర్డ్ రాసుకోండి. మీకు ఇక్కడ ఒక పాయింట్ డౌట్ వస్తుంది అనుకోండి, సపోజ్ వాట్ ఈస్ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సో అది రాసుకోండి షార్ట్ కట్ గా. మీరు ఈ రన్నింగ్ నోట్సే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నోట్స్ డీటెయిల్ గా అవసరం లేదు. ఎందుకు అంటే నేను మీకు పీడిఎఫ్ ను డీటెయిల్ గా పంపిస్తాను. మీరు చూస్తున్న నిన్న మీకు పీడిఎఫ్ పంపించాను. మీకు కలర్ అంటే కలర్ లో పంపిస్తుంది, లేదు అంటే బ్లాక్ బోర్డ్ మీద రాసినట్టుగా కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా బ్లాక్ థీమ్ తో పంపించమంటే అలా కూడా పంపించడానికి వీలవుతుంది. అవన్నీ కూడా నేను కరెక్ట్ సెట్ చేస్తాను. అయితే ఒకటి చిల్లండి, మీరు ఏదైనా కూడా మీరు ఎప్పటికప్పుడు క్లాసులో ఇలా ఉన్నదానికంటే ఎక్కువగా క్లాసులో అయితే నేను అంటే ఏమంటారో అనే భావన ఉంటది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి భావన లేదు. మీరు చెప్పేది నాకే మెసేజ్ రూపకంగా వస్తుంది. కాబట్టి యూ నో నీడ్ ఆఫ్ హెసిటేటింగ్ టు టెల్ ఎనీథింగ్. మీరు ఎలాంటివి కూడా ఇబ్బంది పడకుండా మీరు మెసేజ్ పంపండి. దానికి అనుగుణంగా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా చిల్డ్రన్? రైట్.
మీకు మీరుగా అన్మ్యూట్ అయ్యి మీరు మధ్యలో కూడా చెప్పొచ్చు. మిమ్మల్ని ఇప్పుడు నేను మ్యూట్ చేయలేదు, ఎందుకంటే మీకు ఎప్పుడైనా మధ్యలో ఏదన్నా ఉన్నట్లయితే మీకు ఏదైనా మధ్యలో డౌట్ వచ్చినట్లయితే మీరు అన్మ్యూట్ చేసుకొని ఇమీడియట్ గా మీరు చెప్పేసేయండి. ఓకే చిల్డ్రన్, సో వన్స్ అగైన్ ఐ విల్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. మీకు దీన్ని బేస్ చేసుకొని ఒక ఎంఎంపీటీ 1 మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్ అనేది నేను ఒకటి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది అయిన తర్వాత మీరు దాన్ని వాటి యొక్క ఆన్సర్స్ రాసి నాకు మళ్ళీ సెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేది మీకు ఒకసారి అడుగుతాను. The numbers used for counting are called dash numbers, natural numbers. Natural numbers are denoted by the letter dash n. Set of natural numbers n is called dash 1, 2, 3 and so on. The smallest of the natural number is dash 1. The greatest of the natural number is dash endless or infinity. So ఇలా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సార్ ఇవేం క్వశ్చన్స్ సార్ ఇంత ఈజీగా ఉన్నాయి అంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇక్కడ నుంచి మనం చాలా స్టార్ట్ చేస్తేనే మన యొక్క స్టాండర్డ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇట్లా మనము స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ whole numbers. Natural numbers together with 0 are called dash numbers, whole numbers. The smallest of the whole number is 0. The greatest of the whole number is infinity. Next, integers. All the positive numbers 1, 2, 3, 4 are natural numbers, and all the negative numbers -1, -2, -3 and so on together with 0 are called integers. Set of integers z is equal to dash -3, -2, -1, 0, 1, 2, 3 and so on. నెక్స్ట్ దీంట్లో this వాళ్ళు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళని జాయిన్ అయ్యేటోళ్ళు మీరు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు జాయిన్ చేస్తారు. ఇది ఆన్ చేస్తారు, ఆఫ్ చేసి +1 +2 +3 and so on. These are called z plus positive numbers. Next -1 -2 -3 and so on. These are called z minus. Z minus. Negative numbers, positive number. Negative integers, positive integers. Next, rational numbers. Sorry, rational numbers are fractional numbers. Another name for rational numbers is fractional numbers. Numbers which can be expressed in the form of p by q are called rational numbers. P by q forms nothing but fractional numbers. We are learning rational numbers without knowing this word rational from second, third class onwards. We know fractions, so these are not nothing but fractions only. So set of rational numbers q is equal to x such that x is equal to p by q, and pq belongs to z. This pq what any rational number x such that x is equal to p by q. P by q means what? Saini Yadav. Me what sir? Saini Yadav. Admit channel. Sanjay Yadav. Sanjay Yadav. Sanjay Yadav. Okay. And PQ belongs to Z. Here PQ belongs to Z. And Q not is equal to 0. Here PQ means what? Integers.
but q not is equal to 0. This denominator not is equal to 0. In competitive exams, we have to consider these conditions also, children. ఇక్కడ మనకు in మామూలు ఎగ్జామ్స్ లోనైతే in general board exams, in academic year exams, no need of consider these conditions, but in competitive exams we must consider these conditions, children. Next, irrational numbers, numbers which cannot be expressed in the form p by q are called irrational numbers. In other words, if the square root of a whole number is not a whole number, then that number is called irrational number. Here we have two definitions. So numbers which cannot be expressed in the form of p by q means not rational numbers. The numbers which are not rational numbers are called irrational numbers. In other words, if the square root of a whole number is not a whole number, then that number is called irrational number. Here if you have, we have few examples: square root 3, square root 2, square root 3, square root 5, square root 7, square root 11, etc. are irrational numbers. For these irrational numbers, we have approximate values. This approximate value 1.414 and so on. Root 3 is called 1.732 and so on. Square root of 5 is called 2.236 and so on. Root 7, root 11. We have to know these values. These are sometime give stand. We have to know this. Ask questions on these root 2, root 3, root 5. So next, real numbers. The set of rational and irrational numbers together are called real numbers. Set of rational and irrational numbers. So set of real numbers R is equal to Q union S. The combination of rational and irrational numbers are called real numbers. So here we have a brain map. Children, you I think you know everything. We must make a brain mapping. మనం ఏదైనా కూడా ఒక బొమ్మల రూపంలో ఫిగర్స్ రూపంలో వేసుకున్నట్లయితే అవి లైఫ్ లాంగ్ గా గుర్తుంటాయి. మనకు ఎప్పుడంటే అప్పుడు మనకు ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇలా మీరు వేసుకోవడం చేయండి. రియల్ నెంబర్ సిస్టమ్, నేచురల్ నెంబర్స్ 1 2 3 and so on. Whole numbers 0 1 2 3. Integers we have learnt -3 -2 -1 0 1 2 3. Rational numbers, integers, whole numbers, natural numbers, and also fractions. Here didn't give fractions, but in this also fractions. ఇందులో fractions కూడా ఉండాలి. 1/2, 1/2, 3/5, 7/9. So these also etc. also rational numbers. Next, irrational numbers, root 3, root 2, root 3, 5, root 11 and so on, irrational number. So this totally we can call the real number system, real numbers. Basing this brain map, we can understand what all natural numbers are in whole numbers. So we can, that's why we can write in subset W. And W, all whole numbers are in integers. So W subset integers. Z or I or Z. All integers are in rational numbers. So Z subset Q, rational numbers. All rational numbers are in real numbers. So Q subset R. But irrational numbers are not in rational numbers. So that's why these are alag. Q dash or yes, rational irrational numbers are denoted by Q dash or S. Belongs subset, but these are in real numbers. These totally are in real numbers.
So real numbers. Real numbers. Subset of real numbers. So basing this totally, we can write once again n subset w, w subset z, subset q subset r. So this is very important concept basing in this brain mapping, the real number system. So children, మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏం డౌట్ ఉన్నా ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగండి. రైట్, మీకు మీరుగా అన్మ్యూట్ అయ్యి అడగండి మీరు ఒకసారి. నాగదీప్, గుడ్ మార్నింగ్. Good morning, sir. Are you any doubt in this real numbers? Sir, sir, మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు సార్. Natural numbers. The numbers used for counting are called natural numbers. Another name for natural numbers is counting number. So this is the basic numbers. Next to whole numbers. Natural numbers together with zero are called whole numbers. In this we have to include zero also. In integers there are negative, positive and zero. Together with zero are called integers. Integers are denoted by z or I. Rational numbers. The numbers which can be written in the form of p by q are called rational numbers. Next, irrational numbers. The numbers which can't be written in square roots. The square root of whole number is not a whole number, then that numbers are called irrational numbers. So root 2, root 3, root 5, root 7, root 11, these no square roots for this. So real numbers, these are all set of numbers. Means set of rational and irrational numbers together are called real numbers. So నీకు దీంట్లో ఇవి మనము 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇలా ఇంకా మీకు ఎక్కడ డౌట్ ఉన్నాయి ఒకసారి మీరు మళ్ళీ అడగండి. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు, కానీ ఎక్కడ ఏమైనా ఈ పాయింట్స్ లో ఎక్కడైనా తెలియని ఉంటే అడగండి. చెప్పండి సార్. ఇర్రేషనల్ నంబర్స్. చెప్పండి సార్. రైట్, ఓకే. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను. రైట్, irrational numbers. We know square root of 1, 1. Square root of 2, no square root for this. So that's why we can take approximate value, no square root. Approximate value 1.414 and so on. No perfect square root, no perfect value. So that's why this is a irrational number. It's not irrational number. Next to root 3, no square root for this, but we can take approximately value 1.732 approximately. So square root of 4, we know square root of 4 how much? 2. Square root of 5, no perfect value for this. So we can take approximately 2.236. 2.236. It's approximately, not exactly, children. Approx. These also. These also. So like this, root 7, root 11,
these also etc. irrational numbers. ఇంకా మరి ఇవేనా ఇరేషనల్ నెంబర్స్ అంటే ఇంకొకటి ఇక్కడ డెఫినిషన్ చెప్పాం, ద నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఆర్ కాల్డ్ ఇరేషనల్ నెంబర్స్. ఇక్కడ ఒకటి డెసిమల్ ఫామ్ ఉంది 0.1 0.101 001 001 అండ్ సో ఆన్. ఇక్కడ దీన్ని మనము ఇది ఎండ్ అవ్వడం లేదు, ఇట్లా డాష్ పెడితే దీన్ని మనం బార్ యూజ్ చేసి రాయలేము. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇర్రేషనల్ నెంబర్. ఏదైతే మనము p by q ఫామ్ లో రాయగలుగుతామో, సపోజ్ 0.1 1/10 we can write 1/10. సో ఇది రేషనల్, కానీ దీన్ని మనం అలా రాయలేము, we can't write like this. మరి అట్లా అని ఇంకొకటి ఇదా ఉంది 0.12 12 12 12 12 and so on. We can write it 0.12 bar. So these are rational numbers. ఇవి రేషనల్ నెంబర్స్. ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. వై దిస్ ఇర్రేషనల్ నెంబర్? we can't write p by q form. We can't recurring like this, keeping bar. మనం ఇలా బార్ పెట్టి కూడా రాయలేం దీన్ని. సో దట్స్ వై these are rational, these are irrational numbers. ఇది కాదు, దీంట్లో √4 వీటికి స్క్వేర్ రూట్ ఉంది. సో అండర్స్టూడ్ చిల్డ్రన్? అర్థమైందా? ఆశ్రిత ఓకేనా? సార్. ఎస్ సార్. సాహితి ఓకేనా? ఓకే సార్. రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి. ఇవి బేసిక్స్ కాబట్టి నేను కొంచెం వేగంగా వెళ్తుంటాను. మీరు డౌట్ ఉంటే మీరు అడగండి, ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. రైట్ చిల్డ్రన్? మీకు మళ్ళీ PDF ఫార్మాట్ లో పంపిస్తే కాబట్టి మీకు మళ్ళీ రాసుకుంటే ఏం అవసరం లేదు. రైట్ చిల్డ్రన్? ఈ బ్రెయిన్ మ్యాప్ మీరు ఇది మాత్రం డ్రా చేసుకోవాలి చిల్డ్రన్. తర్వాత మీరు వీటి యొక్క టోటల్ కాన్సెప్ట్ అంతా ఈ బ్రెయిన్ మ్యాప్ లో వచ్చింది. మనం ఎప్పుడైనా స్టడీ చేసేటప్పుడు ఒక పిక్చర్స్ రూపంలో ఫామ్ చేసుకోవాలి ఏదైనా కూడా. అప్పుడు మనకు మైండ్ లో ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసినా, ఏదైనా ఇన్సిడెంట్ చూసినా అది మనకి ఎప్పుడు గుర్తుంటా ఉంటది. ఎప్పుడు దాన్ని మర్చిపోదామన్నా మనకు గుర్తొస్తా ఉంటది. మంచి ఇన్సిడెంట్ అయినా, చెడు ఇన్సిడెంట్స్ అయినా, అంటే అవి మన వాటి పిక్చర్స్ మన బ్రెయిన్ లో పడుతుంది కాబట్టి అలా గుర్తుంటది. కాబట్టి మనం చదువులో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలంటే మనం ఇలా బ్రెయిన్ మ్యాప్స్ వేసుకోవాలి. రైట్? ఓకే. నెక్స్ట్ టాపిక్. Ten 55 10:55 class 11 we start. Children, here we have a theorem 1.1, Euclid's division lemma. ఈ డివిజన్ లెమ్మా, ఈ థీరమ్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కు ఈ థీరమ్స్ ఏంటి అని కొంతమందికి బోర్ అనిపిస్తుంది. కానీ మనకి ఈ ఎగ్జామ్ లో మాత్రము అలాంటి బోరింగ్ అవసరం లేదు, అటువంటి ఫీలింగ్స్ అవసరం లేదు. సో ఆ థీరమ్స్ ఉన్నాయంటే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే వాటిని ఐడెంటిఫై చేయడం వెరీ easy. So that's why we have to enjoy like these theorems. ఏ థీరమ్స్ వచ్చినా కూడా మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. సో given Euclid's division lemma means given positive integers a and b, there exists a unique pair of integers q and r satisfying a is equal to bq plus r, 0 less than or equal or less than b. Here ab belongs to z. Here what is a, what is b, what is q, what is r? So q r are any two integers, any pair of two integers. Integers means positive integers. And a what? A is a dividend, b is a divisor, q is quotient, r is remainder.
So we have learned like this formula. Dividend is called divisor into quotient plus remainder in 5th class, 4th class, 5th class to check the division. మనము డివిజన్ ను చెక్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేసాము. మీకు గుర్తు ఉంటుంటది. ఒకసారి నేను ఒక ప్రాబ్లం నేను చేస్తాను, మీకు అది గుర్తొస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా, ఈ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఫైండ్ క్యూ అండ్ ఆర్. ఫైండ్ నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. రైట్, ఓకే. Find Q and R for the following pair of positive integers A and B satisfying A is equal to BQ plus R. 0 less than or equal R less than B. So ఇక్కడ మరి ఈ డివిజన్ లెమ్మా ఏంటి ఇక్కడ చూద్దాం. 13 find Q and R for the following pair of positive integers. QR ను మనం ఫైండ్ చేయాలి. Here what is Q, what is R? Q is quotient, R is remainder. Q is quotient, R is remainder. We know how to find quotient and remainder. మనకి ఎలా చేస్తామో, ఇక్కడ ఇచ్చినవి ఏంటివి, నంబర్స్ ఇవ్వడం జరిగింది. This is a dividend, this is divisor given. 2 6 are 12 1. So we understood what is the quotient. Q is called 6. This is quotient, this is remainder. R is called small, R is equal to 1. Are this correct? We can check. Dividend is equal to divisor into quotient plus remainder. 13 is equal to dividend is equal to divisor divisor into quotient 6, remainder 1. So dividend, this is A, this is A, this is B. So A is equal to BQ plus remainder. So this is the formula. So 2 6 are 12 plus 1 13. So 13 is called 13. So itla manamu 5th class nunchi cheskunta, 4th class 5th class nunchi cheskunta vacham. Ikkada manaku division lemma, Euclid division lemma ante idento anukuntam, కానీ ఇది ఏమంతా కొత్త విషయం ఏం కాదు. ఇవందరూ కూడా నేర్చుకునే. ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే వీటిని సాటిస్ఫై అయ్యేటట్టు క్వశ్చన్ రిమైండర్ ఫైండ్ చేయాలి. 6 1 మనం ఐడెంటిఫై చేసి డివైడ్ చేసి 6 1 అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. నేను క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా మీకు నేను సెట్ చేసి పంపిస్తాను. రైట్, చిల్డ్రన్ వన్స్ ఆస్క్, మీరు ఒకసారి ఇది ఏమైనా డౌట్ ఉందా అన్మ్యూట్ చేసి అడగండి. ఒకసారి ఎప్పుడు సార్? ఓకే, ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే డివిజన్ రూల్ ను మనము అప్లై చేసుకోవాలి. డివిజన్ రూల్లో ఏం ఫైండ్ చేయాలంటే కోషన్ రిమైండర్ ఫైండ్ చేయాలి. మామూలుగా సింపుల్ డివిజన్ చేసి, ఇక్కడ సింపుల్ డివిజన్ చేశాను. ఇంకొక ప్రాబ్లము నేను చేస్తాను. అయితే uh, 81 7. ఇక్కడ 81 7 ఉంది. 81 7. This is A, this is B. We have to find quotient and remainder. What is quotient, what is remainder?
టు ఫైండ్ కోషన్ రిమైండర్స్ వి హావ్ టు డివైడ్ సింప్లీ. మామూలుగా డివైడ్ చేయడం అంత మనం ఇక్కడ లాజిక్ ఏం లేదు. అయితే మనకి ఇది డివిజన్ అనేది తెలియాలి అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో 81. సో 81. Seven. This is A, this is B. We have to divide 81 with 7. 7 ones are 7. 1. Bring down this 1. 7 ones are 7. 4. So this is the quotient. This is the remainder. Q is equal to 11. R is equal to 4. Simple. Okay, now? Okay, sir. All right. Next. Theorem 1.2. నేను ఇంత ముందే మీకు చెప్పాను, థీరమ్స్ అంటే భయపడే పని లేదు, చాలా హ్యాపీగా మనం రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే మన అకాడమిక్ ఎగ్జామ్స్, మన బోర్డ్ ఎగ్జామ్స్ లో, స్కూల్ ఎగ్జామ్స్ లో అయితే ఇటువంటి థీరమ్స్ వచ్చినాయి అంటే వాటిని కొంచెం రాయాలి, వాటి ప్రూఫ్ చేయాలి, ఇదంతా పని ఉంటుంది. కానీ ఇక్కడ అదేం అవసరం లేదు, సింపుల్ గా లాజిక్ గా షార్ట్ కట్స్ తో మనము చేసుకోవచ్చు. సో ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. So fundamental theorem of arithmetic. What? Every composite number can be expressed, means factorized as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. We can factorize any composite number. మనం ఏ కాంపోజిట్ నెంబర్ అయినా మనము ఇలా ఫ్యాక్టరైజ్ చేయొస్తుంది. మోర్ దెన్ 2, మనం 2 కంటే ఎక్కువగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మనము చేస్తుంది. మరి ప్రైమ్ ఫ్యాక్టర్ ని చేస్తా అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ను మనం ఫ్యాక్టరైజ్ చేయరాదు. ఒక ప్రైమ్ నెంబర్ ఉంటే ఒకటే వస్తుంది. సార్ యు ఆర్ టెల్లింగ్ ఓన్లీ ఫర్ కాంపోజిట్ నెంబర్స్. మీరు కాంపోజిట్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ చేస్తుంది, మరి ప్రైమ్స్ కు చేరాదని మీకు రావచ్చు. వి కాంట్ రైట్ 2 is a prime. Can we write prime factorization for this? No. There is 3 is the prime number. Can we write factorization, prime factorization? No. You may tell like this. 2 ones are 2, sir, but 2 is not a prime. 3 ones are 3, sir, but 1 is not prime. So 1 prime kaado. 1 is neither prime nor a composite. So that's why we can't write prime numbers as prime factorization. So we can write only composite numbers. మరి కాంపోజిట్ నెంబర్స్ ను మీరు ఎంత మందికి ఇచ్చినా కూడా, ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇచ్చినా కూడా అందరి కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది, అందరి కూడా ఇవే వస్తవి. ఆర్డర్ లో రాస్తే మీరు 100 మెంబర్స్ కి ఇచ్చినా కూడా 100 మెంబర్స్ కూడా ఇవే వస్తవి ఆన్సర్స్. దేర్ ఇస్ నో డిఫరెంట్, అందరికి కూడా ఇదే ఆన్సర్ వస్తది. So that is the fundamental theorem of arithmetic. Every composite number can be expressed or factorized as a product of primes, and this factorization is unique. And unique means ఒకటే రకంగా ఉంటది, ఎవరిదైనా కూడా ఒకటి ఒక రకంగా ఆన్సర్, ఇంకొకటి ఇంకొక రకంగా ఉండదు. అందరి రాసినా కూడా ఇన్నే రావాలి, ఇంకా వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తే ఇవే రావాలి. There is no change. So this is the ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. సో రైట్, ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అండర్స్టాండ్ అయి ఉంటది. సో నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రైమ్ నెంబర్, ఇక్కడ మరి మీకు తెలియవలసిన ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ మీకు అందరికి కూడా ప్రైమ్ నెంబర్స్ బాగా పర్ఫెక్ట్ గా రావాల్సి ఉన్నాయి. నేను మీకు ప్రైమ్ నెంబర్స్ చార్ట్ ఇక్కడ చూపెట్టాను. ఏవైతే రూట్స్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. మనకు ఇంకొక 1 minute టైం ఉంది, నేను ఒకసారి మీకు ఒకసారి చూపెడతాను, మీరు వాటిని నేర్చుకోండి. డివిజిబిలిటీ రూల్స్ రావాలి, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్. మీరు ఈరోజు ఒకసారి, రేపు నేను మళ్ళీ వీటిని కంటిన్యూ చేస్తాను.
అయితే మీరు ఈరోజు స్టడీ చేయవలసిన ఒకసారి చూపెడుతున్నాను, మీకు ఇది PDF పంపిస్తాను. డివిజిబిలిటీ రూల్స్ మీన్స్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. అందరికి కూడా మీకు ఈ డివిజిబిలిటీ రూల్స్ రావాలి 1 నుంచి 11 వరకు. ఇవి వచ్చినట్లయితేనే మనం పర్ఫెక్ట్ గా ఇవి ఫ్యాక్టరైజేషన్ చేస్తుంది. లేకపోతే మనకు ఇమీడియట్ గా ఏ టేబుల్ తో చేయాలి, ఇది ఎట్లా చేస్తుంది సార్ అని అనిపిస్తుంటది మీకు. మరి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫ్యాక్టరైజేషన్, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాదు, క్యాన్సలైజేషన్స్ కావాలి, స్క్వేర్ రూట్స్ లో కావాలి, నెక్స్ట్ డివిజన్ చేసేటప్పుడు కావాలి, ప్రతి చోట ఇక్కడ ఇవి అవసరం అయితే. టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అందు గురించి ఇవి మీరు నేర్చుకోవాలి. 1 నుంచి 11 వరకు డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. సో డీటెయిల్ గా క్లియర్ గా సింపుల్ గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, వీటిని ఒకసారి నేర్చుకుందాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, ఇండివిజువల్ నెంబర్స్. మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలుసు. నంబర్స్ విచ్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself are called prime numbers. Composite numbers, the numbers which have more than 2 factors are composite numbers. మీకు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చూడండి. కో ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్. ఈ కో ప్రైమ్స్ the numbers which have only 1 common factor, one only common factor are called co primes or relative primes. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. వీటికి సంబంధించిన టెస్ట్ కూడా